సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమ్మకానికి అమ్మ లాంటి దాన్ని మామయ్య. అవునా? కొల్లూరు దగ్గర అదే మాట అంటున్నారు వస్తా ఉంటే. ముక్కలు కొంచెము మరీ సన్నగొద్దు మరి లావుగొద్దు, మీడియం సైజ్ కావాలి. చేపలు ఉడికి చెప్పినట్టు చెప్తున్నాను నాకు. లేదు మామ, నేను ఎట్లా మా బ్రెయిన్ ఫ్రై ఏమైనా చేస్తావా? దీంట్లో బ్రెయిన్ ఉంటుందా? ఏం చెప్పినా అర్థం కాలేదా నీకు? మసాలా ఉడికేంత వరకు ఆ నీళ్ళు చాలు. మామ చూసా నీకు ఎంత కుళ్ళు. అంటుంది. వేడి వేడి చేపల పులుసు, టేస్ట్ అదిరింది మామ. అమ్మయ్యా, ఇంత దూరం ట్రావెల్ చేసి ఊరించి లాస్ట్కి ఊరి చివరి తీసుకొచ్చేసినావు. ఇప్పుడు ఏం చేస్తావు? నాకేముండి పెడతావు? నాకు ఆకలి అవుతుంది. నిన్ను ఊరించిన కదా, నువ్వు తిన్న తర్వాత కేరింతలు కొట్టేలాంటి ఒక కూర చేసి పెడతా. ఊరించి దాని తర్వాత కేరింతలు, తిన్న తర్వాత కేరింతలు కొడతా. అమ్మ మా అమ్మ ఇంకా ఊరించొద్దు, పద వెళ్ళిపోయి తినేద్దాం. పద నేను రెడీ. కూడలా నీ కోసం చేప పేరుందో తెలుసా నీకు? నేను చెప్తా. రవ్వ కదా, రవ్వ అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఇంకొకటి శీలవతి, గుణపతి, అవన్నీ ఏమేమి ఉండలే కానీ ఇదైతే గర్భవతి అయితే కాదు, లేకుంటే లోపల గుడ్డు ఉంటుంది, లేకుంటే కొట్ట ఇంతలా ఉంటుంది. కాబట్టి ఈ చేప, ఈ శీలవతి చేప పునాస మామిడికాయ వేసి నీకు కమ్మగా కట్టెల పొయ్యి మీద వండి పెడతా. ఇది శుభ్రం చేస్తా చూడు. మనం ఎందుకంటే నాకు ఆడవాళ్ళు కొడితే నాకు నచ్చదు. నేనే చేప తెచ్చుకోవాలి. ఇది ఎక్కడ చేప తెలుసా? గండిపేటలో చేప, మంచి నీళ్ళల్లో చేప. ఇది చెరువుల్లో పెరిగింది కాదు. కాబట్టి నీ భాషలో శీలావతి, మా భాషలో ఇటు భాషలు చూసుకున్నట్టయితే రవ్వ. అమ్మా ఏంటిది అది అంత ఎక్స్పర్ట్ లాగా టపి అని తీసిస్తున్నావు? రెగ్యులర్గా నువ్వు నిజంగా చెప్పు, రెగ్యులర్గా ఈ పని లేకపోతే ఆ పని మనది చూస్తుండే. ఓకే, ఆల్రౌండరా? అలా అయితే పర్లేదు. ముక్కలు కొంచెము మరీ సన్నగొద్దు మరి లావుగొద్దు, మీడియం సైజ్ కావాలి. చేపలు ఉడికి చెప్పినట్టు చెప్తున్నాను నాకు. లేదు మామ, నేను ఎట్లా తింటాను చెప్పాలి కదా. పెడదామనంటే ఇలా కొట్టేసుకోవాలన్నమాట. ఊపిరితిత్తులు ఉంటారు దీంట్లో. ఇట్లా ఉన్నాయనుకో, చేప ఫ్రెష్గా ఉందండి చక్కగా. మామూలుగా ఇవి కూడా సాకుడు చేపలు. ఈ చేపలు కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వీటినే హైబ్రిడ్ చేసి అమ్ముతున్నారు. తుమ్మెదలున్నాయే మీరా, దాని కురులు ముచ్చెరుగుల మీద చేమంతాలాడేనే మీరా అని ఒక పాట ఉంది, జానపద గీతం. దాంట్లో ఎట్లుంటుందంటే, ఏటికి పోరా చేపలు తేరా, బండకు వేసి రుద్దర మూడ, కుండల వేసి వండల మూడ, చేపలు నాకు చారు నీ కూర అని అతని నీ వ్యవహారం. ఇప్పుడు నువ్వు చెప్పిన పాటలు నాకు అర్థమైంది. ఏమైందంటే చేపల కూర నీకు, దాంట్లో ఉన్న చేపలు నాకు. ఇదే కదా నువ్వు చెప్పింది? పులుసు నీకు. నేను అట్ట వేసి మొత్తం మీద చేసేసా. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అసలు కథ. చెంపలు తీసేసి చెక్కిళ్ళు. మా బ్రెయిన్ ఫ్రై ఏమైనా చేస్తావా? దీంట్లో బ్రెయిన్ ఉంటుందా?
నా బ్రెయిన్ తింటుండవు కాగలను మొత్తం మీద. ఏ బాగుంటది మామ తలకాయల బ్రెయిన్. తలకాయలో కొంచెం ఉంటుంది బ్రెయిన్. అవును దాన్ని అని తినాలి కదా. కళ్ళుప్పు వేసుకొని కడుక్కోవాలన్నమాట. అది ఓకే వేసి ఇట్లా అమ్మాయి ఇంతసేపు చేపలు తోముకొని వచ్చి కూర్చున్నాము. నేను మాట్లాడుతుంటా 2 ఉల్లిపాయలు దీంట్లో నేను వేసే మసాలాల గురించి చెప్తాను నీకు. మామూలుగా అయితే చేపల కూర అంటే రకరకాలు వేస్తారు. అల్లం తెల్లగడ్డ దంచేస్తారు. అల్లం తెల్లగడ్డ అంటే అల్లం వెల్లుల్లి అది కూడా పేస్ట్ వేస్తారు. అట్లా ఏమేయకూడదు. చేపల కూర అంటే ఓన్లీ ఉల్లిపాయ ఎల్లిపాయ ఈ 2 దంచేసుకోవాలి. ఉల్లిపాయ ఎల్లిపాయ ఓకే. విపరీతమైన మసాలాలు ఉండకూడదు. ఓకే అంటే ఇది ఇక్కడ నేర్చుకున్నాం మామ ఉల్లిపాయ అనేది. ఇది నేను చేసేదంతా పాతకాలం అంట. ఇప్పుడు మన అమ్మమ్మ గారు నానమ్మ గారు ఆ కాలంలో అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండేటి. ఈ దొరికేటి కాదు పల్లెల్లో. ఇప్పుడు అన్ని పల్లెలకు అన్నీ వచ్చేసినాయి. పల్లెల్లో కూడా వంటలు మారిపోయినాయి. యూట్యూబ్లో చూసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇంకొకటి ఎందుకైనా మంచి ముందే అన్నావు కదా నీ మాట తప్పకూడదని నేను క్వాంటిటీ చూసుకుంటున్నా. నాకు క్వాంటిటీగా కావాలి కదా మా అమ్మ, ఎందుకంటే అది ఎక్కువ తినేది నేనే కదా. అందుకే నేను కూడా అన్ని సమపాలలో పడాలి కాబట్టి అన్ని. ఇప్పుడు ఉల్లిపాయలు ధర ఏం పెరగలేదు. ఉల్లిపాయల ధర పెరిగితే ఒక ఉల్లిపాయ వేసి సర్ది చెప్పేవాడిని. ఇప్పుడే 100కు 6 కిలోలు ఉల్లిపాయలు కాబట్టి ఎన్ని వేసినా కూడా ఏమనేటట్టు కాలేదు. అట్లని ఇన్ని వేసుకోకూడదు. ఎన్ని పడతాయి దాంట్లో ఎంతైతే పడతాయో ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. చేపల కూర కాబట్టి కింద పడిపోయింది అది కాబట్టి ఇంకొక ఉల్లిపాయ అందియాల్సి ఉంటుంది. ఇంకో ఉల్లిపాయలు కావాలి అని చెప్పి నేను ఇస్తా మామ. ఎందుకు కింద పడింది మరి నేను ఏం చేయమంటావు? మనం ఒకటి అంత భయపడకు. ఏమో ఎప్పుడు రివర్స్ అవుతావో నువ్వు. నాకు భయంగానే ఉంటుంది నీతో. లేదు సడన్ గా ఫ్రీడమ్ ఏంది మామా నేమనుకో నేను వంట గింట సాలించేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు మళ్ళీ 5-6 అన్న మళ్ళీ నేను తక్కువ ఇచ్చిన అనుకో. ఏం లేదు ఆ పచ్చిమిరపకాయలు కింద మీద పడదంలే కానీ నా కోడలు ఇన్నే ఇచ్చింది అంట. బాబా అందుకే ఎక్కువ ఇస్తుంది ఈసారి. ఎక్కువ ఇచ్చినా కూడా కారం నేను తగినంతే అంత ఎంత పడతాయో అంతే వేస్తాను నేను. అంటే అట్లా ఫిక్స్ అయిపోయాను అలవాటు. నూనె వేసుకుందాం. తగినంత నూనె. ఎందుకంటే నూనె ఎక్కువ వాడను నేను కాబట్టి ఆ అవసరం కాబట్టి వాడాల్సి వస్తూ ఉంది. లేకపోతే అసలు వాడను నేను. చూడు అది నూనె కాగినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఓహో యాక్టింగ్ కూడా చేస్తారా? ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చిట్ట అంటున్నాయి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం దూరం వెళ్ళిపోవాలి. చేపల కూర కాబట్టి ఈ గంట పెట్టాలి. ఇప్పుడు నూనె వేసాము. కట్ చేసిన ఇది పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసాము. జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర ఇప్పుడే పడాలి. ఇప్పుడు పడితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. కొంచెం జీలకర్ర అలా వేసిన తర్వాత వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేద్దాం. చేపల కూరకు ఉల్లిపాయలు బాగానే వేసుకుంటారు అందరూ. ఎగురు కావాలి కదా, మనం కూడా అలాగే వేసుకుందాం. ఓకే. అంటే ఏమైనా ఉంటుందా అంటే ఇన్ని కేజీలకి ఇన్ని ఉల్లిపాయలు అని, లేకపోతే ఏమో అందాజుగా వేసేసుకోవడమే. ఓకే. ఎవరికి ఎంత ఎగురు కావాలంటే అంట. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, శాస్త్రోక్తంగా చేస్తే అది చెడిపోతుంది. అవునవును, కాబట్టి కరెక్టే. మన ఇచ్చ ఎలా ఉందో అలా చేసుకోవాలి, కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు సరే బాగానే ఉంది. ఇదో నువ్వు పెట్టావు కదా ఉల్లిపాయ ఎల్లిపాయ,
ఒక పక్కన ఉల్లిపాయలు ఒక పక్కన నువ్వు మళ్ళీ దాంట్లో ఉల్లిపాయలు దంచుతున్నావు ఆ. అంటే ఆల్రెడీ దీంట్లో వేసేస్తున్నారు కదా ఉల్లిపాయలు కానీ మళ్ళీ అక్కడ ఇక్కడ ఈ ఈ ఈ రెండు పేస్ట్ కావాలన్నమాట. ఆహా, ఓకే ఉంటుంది चलो నేను ऐसे కలుపుతా హై కలుపుతా హై. అయిపోయింది, ఇది కూడా వేసా, పేస్ట్ వేస్తున్నా. ఆహాహా. దీన్ని ఏమంటారు తెలుసా మామ ఈడ ఏమంటారు మన హైదరాబాద్లో సోనే పే సుహాగా. సోనపే సుహాగా. బాబా బాబా భలే చెప్పావు. అట్లా కనిపిస్తుంది. ఏం చెప్పినా అర్థం కాలేదా నీకు? చెప్పరు, అర్థం కాలేదు. కానీ బ్యూటిఫుల్ అని చూడు, నేను కల్పిస్తాను ఎంత మంచిగా అయింది నువ్వు అసలు నీకు తిరిగే లేదు కదా. ఒక వేరేలా కనిపిస్తుంది. అసలు నేను ఏదైనా పెద్ద కాంపిటీషన్ పంపిద్దామని చూడలేదు కోడలని. నువ్వు దేనికి మా అమ్మ కలపడానికి? కోడలు చూడు, ఉల్లిపాయ కోసినా పచ్చిమిరపకాయలు కోసినా ఇట్లా కలిపినా కూడా రికార్డు బ్రేక్ వరల్డ్ రికార్డ్ చేస్తుంది అని. ఈ నీళ్ళు అట పోసుకోవాలి మామ. ఓహో, వాటర్ వేసుకోవాలి కొన్ని. ఇప్పుడు ఎందుకంటే పొయ్యి కొంచెం హీట్ ఉంది, ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుర్తు చేయలేదంటావు. కారం, ఉప్పు, పసుపు. చూసావా, నీతో నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకోవాలి, మరి ఎక్కువ లేకుండా. కరెక్ట్ పడింది. సరే, నీకోసం అని కొంచెం వేస్తలే. మరి కోడల కోసం కలర్గా రావడానికి. ఇది మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, కలపాలి. నేను వేస్తుంటాను, కలుపుతుండాలి. కూర్చొని ఊ అని వాళ్ళ కలిపి, బాబా నేను బాగా కలిపిన కదా మామ అని నాకే డౌట్ వచ్చేటట్టు చేస్తాను. ఓకే, ముందుగా తగినంత ఉప్పు వేసుకొని. ఉప్పు వేసుకోలేదు ఇంకా, పసుపు. చూసావా మామ, అసలు మై మర్చిపోతున్నాను. అవునవును, మై మర్చిపోతున్నా అంటే తెలుగా ఇది ఉర్దూ అర్థం కావలేదు. రెండు మై అంటే నేను మర్చిపోతున్నా అంటే మర్చిపోవడం. ఓకే, పసుపు, కారం. ఇప్పుడు ఇది ధనియాల పొడి. ఓకే, వేసాము. నీ కోరిక మేరకు, అభిమానుల కోరిక మేరకు ఉప్పు వేస్తానైతే చెప్ప ప్లీజ్. ఉప్పు వేయాలి. ఉప్పు నా కోరిక మేరగా. ఆహా మామ, చూడు వేసిన నీళ్ళు ఎక్కడికి పోయాయి? అదే ఇంకిపోయాయి. కల్లుప్పు అట్లా వేసుకొని కలుపుతుంటే ఉంటది. ఏముండదులే కానీ నేను కలుపుతున్నా కదా. నువ్వు కలుపుతున్నావు. అందుకు కొంచెం మరి మాడిపోకుండా మసాలా ఉడికేంత వరకు ఆ నీళ్ళు చాలు. మామ చూసినా నీకు ఎంత కుళ్ళు. ఏమి నాకు ఇంక కుళ్ళేం లేదు కానీ మరి నేను కలుపుతున్నా, నీళ్ళు ఆవిరైపోయాయి, మళ్ళీ వేసావు నీ. మరి లేకపోతే మాడిపోయిన కూర పెట్టాడు మా మామ అని ప్రపంచం అంతా చెప్తాను. మళ్ళీ బీబీసీకి వెళ్ళి చెప్తాను. మా మామ ఆడికి పోతే నన్ను పిలుచుకపోయి అవి చేసి నీకు అది చెప్తారా కూడాలా, ఇది చెప్తారా కూడాలా అని పెట్టి ఏమేమో తీసుకుపోయిండు. ఏం సరిగానే లేదు కూర. మరి ఎన్నేమనుకో చేస్తా, ఒక్కొక్కటి వేసుకోవాలి ముక్క అట్లా. నూనె తేలుతుంది అసలు. అవును, కుండ కదా, కుండకు నూనె పట్టదు. ఆ కుండ దాన్ని నూనెను పక్కన పడేస్తుంది. ఇది ఈ పీసు నాకు మళ్ళీ అడిగేవు మధ్యాహ్నం, తలకాయ తోక అని. నువ్వు ఒకటే తినేది కదా, ఒకటి తల ఒకటి తోక. మిగతా చేప మొత్తం నాకే కదా. నీకే, నీకొక్కదానికి కాదు, నా కొడుకు కూడా గుర్తుపెట్టుకో. ఓకే, అయితే నీ తోకలో ఇంకో ఇది నీ కొడుకుకి ఇచ్చేసి. సరే, ఒకటే తోక ఉంటుంది ఈ చేపకు, 10 తోకలు ఉండవు. తలలో కట్ చేసావు కదా. కట్ చేశాను, సరిపోద్ది. ఇప్పుడు నువ్వు కాకుండా నేను ఒకసారి తిప్పుతా, మళ్ళీ తిప్పకూడదు. ఓకే, అంటే ముక్కలు కట్ అయిపోతాయి. నాకు బాగానే తెలిసిపోయింది మామ, నీతో ఉండి కొంచెం పర్లేదు తెలుసుకుంటున్నావు. ఎప్పుడో ఒకసారి నాకు టోపీ పెడతావు. చూడు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటానే ఏం చేసాము, మంట పెట్టలేదు మనం. మంట పెట్టకుండా అలా 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 సన్న మంట మీద మగ్గిస్తున్నాం. ఎందుకు, కుండ మాడిపోకూడదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చూడు. కుండ మీద ఆ కాలంలో కుండ మీద వండేటోళ్ళే గ్రేటు ఇప్పుడు కంటే. ఎందుకంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో. నచ్చినట్టు కాదు, మరి డైవర్ట్ ఎత్తున్నాను లేదు. ఇప్పుడు మనం చేస్తున్నాం అలాగా, కానీ పూర్వకాలంలో అలా కాదు. ఎందుకంటే ఈ మంట చూడు, ఆ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ అయితే టక్కన సిమ్లో పెట్టేట్టు అని అంటాం. దీంట్లో అట్లా కాదే, కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి పొగ రాకూడదు. మళ్ళా పొగబట్టింది ఈ కూర అంటారు, పగబట్టిన పాంచాలిలాగా పొగబట్టిన కూర అని. ఇప్పుడు
కొద్దిసేపు అలా మగ్గనిద్దాం. ఉమ్. మగ్గనిచ్చి అదేది ఇంకో మగ్గనిచ్చిన తర్వాత అసలు ఉమ్. చేపల కూర అంటే పులుపు వేసుకోవాలి, పులుపు ఉండాలి. ఇది మామూలు చింతపండు పులుపు వేస్తారు. అందరూ ఏం చేస్తారు, పులుపు ఏదో ఒకటి ఉండాలి. అవును. ఇంకా అత్యంత దారుణంగా చేపల కూరలో ఉమ్. ఇది టమాటో కూడా వేస్తారు. అవును. మనం టమాటో వేయలేదు, అల్లం వేయలేదు, చెక్క లవంగాలు యాలకలు వేయలేదు. కానీ ఇది తిని చూడు ఎంత బాగుంటుందో. ఓకే. ఇది చిన్న మంట మీద మగ్గిన తర్వాత ఉమ్. మనకు కావలసినంత పులుసు పోసుకోవాలి. ఉమ్. ఇక్కడే ఉంది చేప కిటుకు మొత్తం. ఉహు. ఉమ్. ఎందుకంటావు? వాటర్ వేస్తే ఉడుకుతుంది కాబట్టి. వాటర్ ఎత్తి ఉడుకోవడం కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి, మంట బ్యాలెన్స్ చేసుకోవాలి, అడుగు మాడకూడదు. ఓహో. చేప అడుగు మాడింది అనుకో భయంకరంగా ఉంటుంది మళ్ళీ. ఓకే. సన్న మంట మీద అది ఉడుకుతుండగా మనం ఒక ఏం పని, ఒక మంచి పని చేద్దాం. ఓకే. మంచి పని కాదు, దీంట్లోకి పులుసు కావాలి కదా. పులుసు కావాలంటే ఈరోజు నీకు ఏం ప్రామిస్ చేసినా, మామిడికాయ. అవును, మామిడికాయ. అవును, పులుసు అంటే మామిడికాయ అంటున్నాంటి. మరి మామిడికాయ అదే కదా వేయాల్సింది. మామిడికాయ పులుసు లేదు దీంట్లో. ఒక నెల్లూరు చేపల పులుసు పెట్టి దాంట్లో చింతపండు పోసి దాంట్లో టమోటా పోసి మళ్ళీ మామిడికాయ వేసి మా ఊరి చేపల పులుసు అని చెప్పాడు. అంటే వాళ్ళ ఊర్లో అంత దరిద్రంగా చేసుకుంటారు చేపల పులుసు. మనం కూడా ఎంత బాగా చేస్తున్నాము. మామిడికాయలు. నువ్వు పాట పాడినావు కదా, ఏం పాట పాడినావు? మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయ. అంతకుముందు ఇంకొకటి అన్నావు, జామ చెట్టు కాస్తాయి జామకాయలోని. ఏదైతే నేను అంటే ఇప్పుడు చేతిలో మామిడికాయ ఉంది కదా మామ. అవును, అందుకు మామిడి చెట్టుకు మామిడికాయలు కాకుండా టెంకాయలు కాస్తాయా చెప్పు. ఈ కాయ గురించి చెప్పాలి నీకు. ఇది పునాస మామిడికాయ. పునాస. అప్పుడు మా చిన్నతనంలో, అంటే నువ్వు పుట్టక ముందు, అప్పుడు మామిడికాయల సీజన్లోనే వచ్చేటి. ఇప్పట్లాగే ఇటు వచ్చేటి కాదు. ఇప్పుడు సంవత్సరం అంతా మామిడికాయలు ఉంటున్నాయి. అంటే అవసరతను బట్టి మామిడికాయలో ఒక కొత్త వంగడాన్ని తయారు చేశారు. ఆ వంగడమే ఈ పునాస మామిడికాయ. ఇది సంవత్సరం మొత్తం దొరుకుతుంది. ఎప్పుడన్నా మామిడికాయ తినాలనిపిస్తే మనకు ఇవి దొరుకుతున్నాయి ఈ మధ్య. ఎప్పుడైనా మామిడికాయ అన్ని సీజన్లో తినాలనిపిస్తే దొరుకుతాయి. కాబట్టి పునాస మామిడికాయ అంటారు. ఇప్పుడు మనం కోసిన చెట్టు పక్కనే ఉన్నాయి, బేనిసాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అయితే ఈ పునాస మాత్రం పూత పెట్టింది చూడు. మామిడికాయలు అయిపోయే టైంలో పూత పెట్టింది. నేను చెప్పే విషయాలన్నీ నువ్వు అందరికి చెప్పాలి. అయ్యో చెప్తాను, నేను చెప్తాను. ఇట్లా మామిడికాయ ముక్కలు పొడుగ్గా కోసుకోవాలి. పొడుగ్గా కోసుకొని ఇప్పుడు మనం చేపల కూర ఎంతవరకు వచ్చిందో చూసుకొని, నువ్వే చేసావు. మా కాజల్ కోసం మా కాజల్ చేసుకున్న చేపల కూర. దాంట్లో ఇప్పుడు పులుపు కోసమని ఈ మామిడికాయ ముక్కలు వేద్దాం. చాలా అట్లా రౌండ్ వేసుకోవాలి. ఎక్కడ చూడలేదు కాబట్టి చూడు. ముక్కలు డైరెక్ట్ అంటే చేప కర్రీలో పులుపు అనేది మనం యాక్చువల్లీ టమాటా వేస్తారు, లేకపోతే అసలు టమాటా చేపల కూరకు టమాటా వేస్తారు పిచ్చోళ్ళు. చింతపండు వేస్తారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా. సో చూద్దాం, ఈ రోజు మా మామ నా కోసం చేస్తున్నాడు. ఇంత దూరం తీసుకొచ్చి అది కూడా ఊరించినట్టు పుల్లగా ఎంతసేపు పడుతుంది మామ వంట చేయడానికి? అయిపోయింది, ఏముంది, ఒక 5 నిమిషాలు ఉడికిందనుకో. దీంట్లో చూడు, పులుపు కోసమని అందరూ తీసి పడేస్తారు. మామిడికాయ పప్పులో కూడా మామిడికాయ వేసిన తర్వాత ఇది వేయరు. ఇది వేస్తే దీంట్లో ఉండేది దిగుతుంది. కొందరు చేప కంటే ఇదే ఇష్టంగా తింటారు. టెంకకు ఆ చేపలు పడతాయి. ఆ ముక్క కూడా నీకే మామ, మళ్ళీ మొత్తం నేనే తీసుకున్నాను. టెంకనా బాగాలేదు అని ఎవరిదాకా పాట పాడుకున్నాను. చేపలు నాకు చారు నీ కూర ఓరోరి మామ మరి ఇంకా నువ్వు కాక నేను తలకాయ తింటా, అది కూడా చూపించి తింటా నీకు. ఈరోజు నువ్వు ఏం చేయాలంటే, అన్నం కూడా వండుకున్నాం మనం. ఇప్పుడు అన్నంలో
ఈ చేపల కూర వేసుకొని ఒక ముద్ద ఇలా కలుపుకొని అలా తిని, ఒకటే ముద్ద కాదులే మొత్తం తినాలే కానీ ఒక్కసారి ఆ ముద్ద ఫస్ట్ ముద్ద టేస్ట్ ఎట్టుందో చెప్పాలి. ఓకే, మొత్తాన్ని అన్నం తినేసి ఆస్వాదించి ఆ అన్నం ఒక ముద్ద, అన్నం తొలి ముద్ద డన్ చేసేస్తాను. మంచి పనులు చేసేటప్పుడు లేట్ చేయొద్దు. లేట్ చేయొద్దు, నాకు ఎట్లా అంటే ఉడికేదాకా ఉండాలి నువ్వు, మళ్ళీ లేట్ చేయకూడదు. నాకు ఇప్పుడే 5 నిమిషాలే అన్నావు కదా మా. చూడు, ఇట్లా రాకూడదు, నీళ్ళు రాకూడదు, వాటర్ ఉండొద్దు, కొంచెం కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో కొంచెం దగ్గర కావాలి. కలుపుకుంటే దానికి మూత పెడుతున్నా నేను. అంటుంది అలా అది అలా అన్నట్లే. ఎప్పుడు తింటావు అని అడుగుతుంది నిన్ను. కానీ కొంచెం టైం ఉంది దీనికి, ఆ నీళ్ళన్నీ పోవాలి. ఇప్పుడు చేపలు కదపకూడదు. ఇప్పుడు మామిడికాయ ముక్క ఎంతవరకు ఉడికింది అనేది మనం చూసుకోవాలి. ఒక 50% ఉడికింది, ఇంకో 50% ఉడకవలసి ఉంది. ఇప్పుడు రోజు నువ్వు చూస్తావు కదా టేస్ట్, ఇప్పుడు నేను చూస్తా. మామ వేడివేడిగా ఏంటి ఎవడి కంపు వాడికి ఇంపు అని ఒక సామెత ఉంటుంది తెలుసా? అట్లా నేను చేసుకునేది నాకు బాగానే ఉంది. నీకు పెట్టాలంటే కొంచెం చల్లారంటారా? లేదు, వేరే స్పూన్ వాడాలి. చూడు చేసుకొని మా మామే తిన్నాడు, నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అని నా మీద శాపనార్థాలు ఎందుకు పెడతావు ఊరికే? చచ్చే మామ, ఇంత పెద్ద మాట నేనా? పట్టి ఒక అరచేతులు వేసుకొని మామ జిల్లెక్కర అవన్నీ కనిపిస్తున్నాయి. కనిపిస్తాయి, ఎందుకు కనిపి వివాహ భోజనంబు. వివాహ భోజనంలో ఇంత చేపల కూర పెడితే సస్తారు. ధనియాల పొడి వేసారు, ధనియాల పొడి ఫ్లేవరు, మళ్ళీ ఏది వృధా కాలేదు, ఆ ఫ్లేవర్ పుల్ల పుల్లగా అన్ని. ఇది సింపుల్ చేపల కర్రీ. సో వేడి వేడి చేపల పులుసు తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉంది. ఏం చెప్తుందో నా కోడలు. టేస్ట్ అదిరింది మామ. అబ్బా, నువ్వు అదిరిందంటే నాకు సగం కడుపులు ఉండింది. పులుపు, మామిడికాయ కూడా వేస్తున్నావా? వేసిన తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్పు, దీంట్లో టమోటా చింతపండు అవసరమా? మామిడికాయ వేసినాక అవసరం లేదు కదా. తిన్నవాళ్ళు ఇంకోసారి టమాటా లేకపోతే చింతపండు వేసుకోరు. పునాస మామిడికాయతో రవ్వ చేపల కూర చూశారుగా. ఈసారి మీరు ఎవరైనా చేపల కూర చేసుకుంటే నేను సింపుల్గా వేసాను, అన్నీ చెక్క లవంగాలు అల్లము ఇవన్నీ కాకుండా సింపుల్ దాంతో మామిడికాయ చేపల కూర. సింపుల్ కదా? నాకు కూడా అదే అనిపించింది. ఈజియెస్ట్ ఫిషింగ్ వే అన్నది చాలా బాగుంది.